హలో హాయ్ మై డియర్ కామ్రేడ్స్, నేను మీ కృష్ణ అలియాస్ ది ఇండియన్ వెబ్బీ. సో ఈరోజు మనం హెచ్టిఎంఎల్లో అసలైన కాన్సెప్ట్స్లోకి వెళ్ళబోతున్నాం. పక్కాగా మీరు మీ నోట్స్తో సిద్ధంగానే ఉన్నారనుకుంటున్నా. సో ఇక స్టార్ట్ చేసేద్దామా? ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్, ఈ ప్లేలిస్ట్ని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ప్రతి వీడియోలో ఒక్కొక్క కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏ కాన్సెప్ట్ మిస్ అయినా కూడా మీరు సొంతంగా మీ వెబ్సైట్స్ని క్రియేట్ చేసేటప్పుడు, వెబ్ పేజెస్ని బిల్డ్ చేసేటప్పుడు ఆ కాన్సెప్ట్ రాకపోతే మీరు అక్కడే స్ట్రక్ అయిపోతారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు వాచ్ ఎవ్రీ వీడియో. అండ్ మీ నోట్స్ మాత్రం చాలా ఇంపార్టెంటే. హాయ్ కామ్రేడ్స్, ఇంకా మాటలు ఎక్కువైపోయాయి, స్టార్ట్ చేసేద్దాం వెబ్ డెవలప్మెంట్ గురించి. ఓకే, ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వశ్చన్ అరైజ్ అయ్యేది, వాట్ ఈజ్ వెబ్ డెవలప్మెంట్ బిఫోర్ స్టార్టింగ్ టు లెర్న్ ద యాక్చువల్ వెబ్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ వెబ్ పేజెస్ ఆర్ ఎనీ వెబ్సైట్స్. ఇట్ మైట్ బి స్టాటిక్ ఆర్ డైనమిక్. అంటే స్టాటిక్ అవ్వచ్చు, డైనమిక్ అవ్వచ్చు, సింపుల్ అవ్వచ్చు, కాంప్లెక్స్ అవ్వచ్చు. ఇలాంటి ఎనీ కైండ్ ఆఫ్ వెబ్ పేజెస్ ఆర్ వెబ్సైట్స్ని బిల్డ్ చేయడమే వెబ్ డెవలప్మెంట్. వెబ్ పేజ్, వెబ్సైట్ అనేది టూ డిఫరెంట్ టర్మ్స్. యాక్చువల్లీ దే ఆర్ రిలేటెడ్, బట్ రెండు డిఫరెంట్ టర్మ్స్. వెబ్ పేజ్ అనేది ఇట్ ఈస్ అ సింగిల్ డాక్యుమెంట్. ఓకేనా, వెబ్సైట్లో తీసుకుంటే వెబ్సైట్ అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ వెబ్ పేజెస్. ఓకేనా, దాంట్లో ఒక సింగిల్ డాక్యుమెంట్ మాత్రమే వెబ్ పేజ్. సో ఎందుకు ఈ వెబ్ డెవలప్మెంట్? వెబ్ డెవలప్మెంట్ అంటే యాక్చువల్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ అవ్వచ్చు, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ పర్పస్ అవ్వచ్చు, ఆర్ ఎనీ పర్సనల్ యూజ్. దాన్ని మనం మన సర్వీసెస్ని కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ మనం ప్రమోట్ చేయాలంటే వెబ్ డెవలప్మెంట్ వాడతాం. అది ఎలా అంటే డిజిటల్గా ప్రమోట్ చేయడానికి వెబ్సైట్స్ని, వెబ్ పేజెస్ని క్రియేట్ చేసి దాంట్లో ఇమేజెస్ అండ్ వీడియోస్ని, మన కంటెంట్ని ఇంక్లూడ్ చేసి దాన్ని ప్రమోట్ చేస్తాం అనమాట. దాట్ ఈస్ కాల్డ్ వెబ్ డెవలప్మెంట్. సో ఇక్కడ ప్రీ రిక్విసైట్స్ వచ్చేసరికి వాట్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ ఇట్స్ వర్కింగ్. దీని గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి, ఇంటర్నెట్ అనేది ఏంటి, వెబ్ పేజ్ అనేది ఎలా వర్క్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో అనేది దాని గురించి మనకు ఒక క్లారిటీ ఉండాలి మినిమం. దాని తర్వాత ఎలాగో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, గిట్ హబ్, ఒక సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ వస్తుంది. దాని తర్వాత జావా స్క్రిప్ట్ ఇవన్నీ నేర్చుకుంటాం. యాక్చువల్లీ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్ అనేవి చాలా ఉన్నాయి, దాంట్లో మనం ప్రిఫర్ చేసేది బూట్ స్ట్రాప్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్. ఓకేనా, సో కామ్రేడ్స్ ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ మ్యాప్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ రోడ్ మ్యాప్, చాలా జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇక్కడ నేను లింక్ ఇంక్లూడ్ చేశాను. ఇది ఒక ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ అనమాట. యాక్చువల్లీ దీంట్లో ఫ్రమ్ ద స్క్రాచ్ టు ఎండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ డీటెయిల్. ఇంటర్నెట్ గురించి బేసిక్స్, హౌ డస్ ద ఇంటర్నెట్ వర్క్, వాట్ ఈస్ హెచ్టిటిపి, డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. దాని తర్వాత హెచ్టిఎంఎల్కి వస్తాం. నెక్స్ట్ స్టెప్ హెచ్టిఎంఎల్లో దాని బేసిక్స్, ఫార్మ్స్ అండ్ వ్యాలిడేషన్స్, సిమాంటిక్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటాం ఎలాగో. ఓకే, దాని తర్వాత సిఎస్ఎస్ యొక్క స్టైలింగ్ ఎలా చేస్తాం, జావా స్క్రిప్ట్ తర్వాత ఈ గిట్ అనేది మీరు జావా స్క్రిప్ట్ ముందైనా నేర్చుకోవచ్చు, తర్వాత నేర్చుకోవచ్చు. సో ఐ ప్రిఫర్ యూ టు లెర్న్ దిస్ గిట్ అండ్ గిట్ హబ్ బిఫోర్ లెర్నింగ్ జావా స్క్రిప్ట్. ఓకేనా, దాని తర్వాత ప్యాకేజ్ మేనేజర్స్, ఇవన్నీ కొంచెం డెప్త్ ఉన్న టాపిక్స్. సో మీరు ఫస్ట్ ఇక్కడి వరకు, ఈ పైన టాపిక్స్ వరకు పూర్తిగా కవర్ చేస్తే మ్యాక్సిమం చాలు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ద కంప్లీట్ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్. ఓకేనా, ఇక్కడ మనం వాడబోయే ఎడిటర్ విఎస్ కోడ్ అంటే విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటర్స్ దట్ మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ ఇన్ ద వరల్డ్ యూస్. ఓకే, అందుకే మనం కూడా విఎస్ కోడ్ని ప్రిఫర్ చేస్తున్నాం. చాలా బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో, మీకే తెలుస్తుంది. సో నెక్స్ట్, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి, హౌ డస్ ద వెబ్ వర్క్, ఈ ఇంటర్నెట్ అనేది ఎలా వర్క్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్, సర్వర్ అని టూ ఉంటాయన్నమాట. సో దీస్ టూ ఆర్ ఎనీ కంప్యూటర్స్. ఓకే, ర్యాండమ్లీ. సో ఇక్కడ డిఎన్ఎస్ అంటే ఏంటి, డొమైన్ నేమ్ సిస్టమ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ అడ్రస్ బుక్ ఫర్ వెబ్సైట్స్. ఓకేనా, అంటే మనకు ఒక ఫోన్ డైరెక్టరీ ఐడియా ఉంటుంది, అలాంటిదే వెబ్సైట్స్కి ఇది ఒక డైరెక్టరీ లాంటిది. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని వెబ్సైట్స్ అన్నీ దీంట్లో ఉంటాయి, అంటే దాని యూఆర్ఎల్స్ అంతా. సో ఇక్కడ మనం క్లయింట్ దగ్గర యూఆర్ఎల్ అనేది టైప్ చేస్తే అది డిఎన్ఎస్లోకి వెళ్ళి డిఎన్ఎస్లో సెర్చ్ చేస్తుంది అనమాట. ఆ పర్టికులర్ యూఆర్ఎల్ని సెర్చ్ చేస్తుంది ఎక్కడ మ్యాచ్ అవుతుందా అని. సో మ్యాచ్ అవ్వగానే దాని స్పెసిఫైడ్ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది, హెచ్టిటిపి రిక్వెస్ట్. ఆ హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది ఎందుకు పంపిస్తుంది, ఇక్కడ చూడండి. వాట్ ఈస్ హెచ్టిటిపి? ఇట్ ఈస్ అన్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇట్ ఈస్ లైక్ ఎ లాంగ్వేజ్. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే ఒక లాంగ్వేజ్ కావాలి అర్థం అవ్వాలంటే.
అలాగే ఇక్కడ క్లయింట్కి సర్వర్కి మధ్య కమ్యూనికేషన్ బిల్డ్ చేయాలంటే ఇట్ ఈస్ పాసిబుల్ విత్ హెచ్టిటిపి. ఇట్ ఈస్ అ ప్రోటోకాల్. ఓకేనా, ప్రోటోకాల్ అంటే ఏం లేదు, ఒక సెట్ ఆఫ్ రూల్స్. దాన్ని సో యా హెచ్టిటిపి రిక్వెస్ట్ని పంపిస్తుంది అనమాట క్లయింట్ సర్వర్కి. ఆ సర్వర్ అనేది దాన్ని యాక్సెప్ట్ చేసి, ఇక్కడ రాసే చూడండి, ఆ సర్వర్ అనేది దాన్ని యాక్సెప్ట్ చేసి తర్వాత ఒక కాపీని పంపిస్తుంది. ఏ కాపీ? వెబ్సైట్ కాపీ. సో మనకు కావాల్సిన వెబ్సైట్ యూఆర్ఎల్ మనం టైప్ చేయగానే అదొక హెచ్టిటిపి రిక్వెస్ట్ని పంపిగానే లైక్ డిఎన్ఎస్లో ఆ యూఆర్ఎల్ మ్యాచ్ అయ్యి ఆ స్పెసిఫైడ్ సర్వర్కి పంపిగానే ఆ సర్వర్ అనేది యాక్సెప్ట్ చేసి ఆ రిక్వెస్ట్ని తర్వాత హెచ్టిటిపి రెస్పాన్స్ని మళ్ళీ రిటర్న్లో పంపిస్తుంది. ఓకేనా, యా సర్వర్ యాక్సెప్ట్స్ ద రిక్వెస్ట్ అండ్ సెండ్స్ ఏ కాపీ ఆఫ్ దాట్ వెబ్సైట్ బ్యాక్ టు ద బ్రౌజర్. ఆ బ్రౌజర్లో ఇదంతా డిస్ప్లే అవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ హౌ దిస్ ఈజ్ లేడ్ అవుట్. నా రెస్పాన్స్ అనేది మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద టర్మినాలజీ. ఇప్పుడు మనం అసలైన కాన్సెప్ట్కి వస్తున్నాం. సో వాట్ ఈస్ హెచ్టిఎంఎల్, వాట్ ఈస్ సిఎస్ఎస్ అండ్ వాట్ ఈస్ జావాస్క్రిప్ట్? Yeah. So what is HTML? It is abbreviated as Hypertext Markup Language. It is actually a basic building block of web development. Okay, now. So it provides skeleton-like structure to a website or web page. అంటే ఇప్పుడు ఒక వెబ్ పేజ్ తీసుకుంటే దాన్ని మనం ఈ లేఅవుట్ అంతా ఎలా క్రియేట్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్కెలిటన్ లైక్ స్ట్రక్చర్ ఇస్తాం అనమాట. హెచ్టిఎంఎల్ అంటే కంటెంట్ని అక్కడ డిస్ప్లే చేయడానికి హెల్ప్ అవుతుంది. దాని తర్వాత మనం స్టైలింగ్, కలరింగ్, బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చడం, ట్రాన్సిషన్స్ యాడ్ చేయడం, ఇదంతా సిఎస్ఎస్లో జరుగుతుంది. దాని తర్వాత జావాస్క్రిప్ట్ వస్తుంది అనమాట. జావాస్క్రిప్ట్ ఎందుకు వాడతాం చూడండి ఇక్కడ. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, ఎందుకు వాడతామంటే ఇది వెబ్ పేజెస్కి, మనం బిల్డ్ చేసే వెబ్ పేజెస్కి బిహేవియర్ని యాడ్ చేస్తుంది అనమాట. సో ఇట్ హెల్ప్స్ టు యాడ్ ద బిహేవియర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే దాంట్లో హ్యూమన్ బీయింగ్లో ఆ స్కెలిటన్ అంతా హెచ్టిఎంఎల్ అనుకోండి. దాని తర్వాత వచ్చే బ్లడ్, మజిల్స్ అంతా సిఎస్ఎస్ అనుకోండి. దాని తర్వాత ఇప్పుడు ఇయర్ ఉంది, ఇయర్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి? వినడం. సో ఆ ఫంక్షనాలిటీ యాడ్ అవ్వడమే ఇట్ ఈస్ విత్ జావాస్క్రిప్ట్. ఓకేనా, దట్ ఈస్ ద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఈ జావాస్క్రిప్ట్ అనేది మెయిన్గా ఇంటరాక్షన్ కోసం వాడతాం. అంటే మన వెబ్ పేజెస్కి ఇంటరాక్టివిటీని మనం పెంచాలంటే, తీసుకురావాలంటే జావాస్క్రిప్ట్ వాడతాం అనమాట. It makes web pages dynamic. Okay, we can add any kind of extra functionalities here to make websites look alive. Yeah, it provides the alive nature to our websites. ఓకేనా, సిఎస్ఎస్లో కలరింగ్, యానిమేషన్స్ ఇంకా చాలా చూస్తాం. సో హెచ్టిఎంఎల్లో ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్స్, పారాగ్రాఫ్, టేబుల్స్ అండ్ మచ్ మోర్. ఓకే, ఇప్పుడు ఒక ప్రోటోటైప్. వాట్ ఈస్ దిస్ ప్రోటోటైప్? ఒక వెబ్సైట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక ప్రోటోటైప్ విధంగా చూపిస్తున్నా. సో ఒక కార్ తీసుకుంటే దాని లేఅవుట్, ది యాక్చువల్ కంటెంట్ ఆఫ్ ఎ పేజ్, ఇట్ ఈస్ హెచ్టిఎంఎల్. ఓకేనా, ఇలా ఉంటుంది ఫస్ట్ లేఅవుట్. దాని తర్వాత దాని కలరింగ్ ఇదంతా యాడ్ చేస్తాం, దాట్ ఈస్ కాల్డ్ as CSS. దాని తర్వాత ఈ ఫంక్షనాలిటీస్, ఈ ఇంజన్ వర్కింగ్, ఈ బ్రేక్, యాక్సిలరేటర్, ఈ మూవింగ్ వీల్, ఇదంతా జావాస్క్రిప్ట్ అనమాట. ఇట్ ఈస్ ఎ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు అసలైన విషయానికి వస్తే హౌ ఎ వెబ్ డెవలపర్ ఈజ్ బార్న్, హౌ ఎ గుడ్ వెబ్ డెవలపర్ ఈజ్ బార్న్. ఇదంతా నేను ఎట్లా నుంచి తీసుకురాలేదు. యా, ఇదంతా నా ఎక్స్పీరియన్స్తో యాడ్ చేసిన పాయింట్స్. మీరు ఇగ్నోర్ చేయకుండా ఒక క్లీన్ నోట్స్ని మెయింటైన్ చేయాలి. ఓకేనా, మీ సపరేట్ నోట్స్ మీరు ఎప్పుడైతే రాసి ఓన్గా మెయింటైన్ చేస్తారో అప్పుడు మీకు ఐడియా ఉంటుంది. అప్పుడు చదువుకునేటప్పుడు ఏం రాశాను, ఏం మెయింటైన్ చేశాను, దాన్ని మళ్ళీ రిఫర్ చేసుకోవడానికి మల్టిపుల్ టైమ్స్ మీకు యూజ్ అవుతుంది. అందుకే నేను నోట్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు మీకు. లైక్ చాలామంది పీడిఎఫ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంటారు, బట్ అదంతా రివైజ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. కానీ మీరు ఓన్గా రాస్తేనే అది మీకు గుర్తుంటుంది. ఓకేనా, అది మీకు కూడా తెలిసి పాయింట్. సో ఐ రికమెండ్ యూ టు మెయింటైన్ ఎ నోట్స్, your own notes. Don't just complete YouTube tutorials. Do some experiments on your own. ఇది చాలామంది చేసే మిస్టేక్. స్టార్టింగ్లో నేను కూడా చేశాను, అందుకే చెప్తున్నా ఎక్స్పీరియన్స్తో. యూట్యూబ్ చూసి వీడియోలు, ప్లేలిస్ట్ల మీద ప్లేలిస్ట్లు అన్నీ ఎత్తేసి గమ్మున కూర్చుంటే సరిపోదు. తర్వాత మీరు నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, అది మీరు రిఫర్ చేస్తూ ఉండాలి. రిఫర్ చేస్తూ మీరు ఓన్గా మీ క్రియేటివిటీతో కొన్ని చిన్న స్టాటిక్ వెబ్ పేజెస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉండాలి. యూ షుడ్ డూ సమ్ ఎక్స్పీరియన్స్ ఆన్ యువర్ ఓన్. ఆల్వేస్ కీప్ ప్రాక్టీసింగ్, వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. రివైజ్ రెగ్యులర్లీ, అదర్వైజ్ యూ విల్ ఫర్గెట్ వాట్ యూ లెర్న్డ్. డూ ప్రాజెక్ట్స్ మోర్ అండ్ మోర్. ఇన్ని మోర్లు ఎందుకు పెట్టానంటే ఈ అన్నిటి పాయింట్స్ కంటే ఇది ఇంపార్టెంట్. ఓకేనా, ఇవి మీరు ఏమి మర్చిపోయినా కూడా ప్రాజెక్ట్స్ అనేవి చేస్తూ ఉంటే మీరు మర్చిపోవాలనుకున్నా కూడా మర్చిపోరు. దాట్స్ ద మెయిన్ పాయింట్. ఆల్ ద బెస్ట్ టు ద ఫ్యూచర్ వెబ్ డెవలపర్స్. లెట్స్ స్టార్ట్ ద షో. Feel free to subscribe.